RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. అధికార కాంగ్రెస్ పార్టీ కొడంగల్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నందారం ప్రశాంత్ గురువారం ఆయా వార్డుల్లో ప్రచారంలో పాల్గొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కొడంగల్ దుర్భరస్థితిలో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గడిచిన 2 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, మన ఎమ్మెల్యే మన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొడంగల్ అభివృద్ధి పథంలో కొనసాగుతుందని గుర్తు చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే రాజశేఖర్ నరసింహ గెలిచినట్టే లెక్క కనిపిస్తా ఉంది. మీ ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడు 11 తారీఖు వస్తుంది, ఎప్పుడు నూకమన్నట్టుగా ఉన్నది. యువతకి ఇక్కడ చూస్తున్నా మొట్టమొదటిసారి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్న 11 వార్డులు నరసింహ ఎస్ఎన్టీ కూడా మీకు తెలియదా అని నేను అడుగుతున్నా. దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా. ప్రజల పట్ల నిలబడి మీ ఏరియాకు ఏ ఆపద వచ్చినా, ఏ ముష్కిల్ వచ్చినా, ఎక్కడ వాళ్ళు ఏ పరేషాని వచ్చినా మా పార్టీ అధిష్టానం దగ్గరికి వచ్చి నేను యాజ్ ఎ టౌన్ ప్రెసిడెంట్ గా ఉన్నా. రాత్రి 12, 1 ఎప్పుడైనా ప్రజల కొరకు పనిచేసే నాయకుడు నరసింహ అని తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి అద్భుతమైన నాయకుడిని ఎడ్జిపెట్టి ఇంకో వేసినట్టు ఆయన ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడే, ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు? రూలింగ్ మనది, ఎమ్మెల్యే మనది, ముఖ్యమంత్రి మనదు, అంత మనది ఉన్నప్పుడు ఆయన ఆస్తుల మీద తెచ్చి పెడతాడు అని నేను అడుగుతున్నా. ఇవాళ కొడంగల్ ప్రజలారా మీరు ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రంలోనే కొడంగల్ అంటే ఒక పెద్ద ముఖం. కొడంగల్ ఎన్నికలు జరగరాదు, కానీ కొందరు కుట్రలు చేసి ఇవాళ ఎన్నిక బరిలో దిప్పిండ్రు. మేము దాల్చుకుంటున్నాం ఓటర్ నామినేషన్. మనం ఓటర్చిన నిలబడేదే ఉంటే నన్ను అడిగేది ఉండే, నేను నిలబడి గెలిపిస్తుంటే కదా వేరే పార్టీలకు పోయి మళ్ళా వేసేటంత అవసరం ఏముండని నేను అడుగుతున్నా. ఇవాళ ఆ ఓటర్చినకి ఏమైనా తక్కువ చేసినామా? గుడికాడ ఇండ్లు పోతే ఇండ్లకి ఏమైనా పైసలు తక్కువ వచ్చినాయా? ఎవరన్నా ఇల్లు కుమ్మరికేళ్ళ కానీ కిందికేళ్ళ ఎవరన్నా ఇల్లు ఉన్నది, ఒక్క ఇల్లు 5 లక్షల కన్నా ఎక్కువ మామని చూపమండి చెప్పండి. ఇవాళ ఒక్కొక్క ఇల్లుకు 15 లక్షలు, 12 లక్షలు, 20 లక్షలు వచ్చినాయి. ఆయనకెళ్ళి ఆ పైసలు తీసుకొని ఇవాళ ఓటర్చిన ఆ ఎలక్షన్లు అయిపోయింది అన్నాడు. ఒక మనిషి ముందర పోయి 11 లక్షలు వచ్చినాయి అయిపోయిన దగ్గర గుర్తా అంటే ఎవరి వాళ్ళు కోరుకుంటారు. 11 తారీఖు తర్వాత నీ వెనక యామది ఉంటాడు, ఎమ్మెల్యే ఉంటాడు, ఎవరో నేను కూడా చూస్తా. నేనేమో అలా నేను కాదు, నేను కూడా చూస్తా. కాబట్టి మన బాలాజీ నగర్ వాసులు, ఆర్యనగర్ వాసులు ఎవరైనా సరే మీరు భక్తులు అయితే ఓటేసుకొని గెలిపించుకోవాలి. రాండి. మొన్ననే మీకు అందరికీ తెలుసు 15 ఇండ్లు ఇచ్చిన, అంతకుముందు 10 ఇండ్లు ఇచ్చిన. ఇప్పుడు మన గల్లే కదా, నా ఇల్లున్న గల్లే కదా, నా గల్లే కదా, నా గల్లీకి 50 కాకుండా 100 ఇండ్లు ఇచ్చి ఇండ్లులే నిలిపేదాకా మొత్తం ఆదుకుంటా అని చెప్తున్నా. ఇలా పక్కన రాజశేఖర్ గారు ఏమన్నా గల్లీ పండిస్తున్నా నాకేమని ఇస్తామని. రాజశేఖర్ ఏదైనా సరే మున్సిపల్ ఒక్కొక్క వార్డుకు 50 నుంచి 100 ఇండ్లు తెచ్చే పూచినది కట్టుకునే జిమ్మేదారు మీది. ఇలా రేషన్ కార్డులు మీకు అందరికీ తెలుసు. గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చిన రేషన్ కార్డులు తప్ప వాస్తవంగా అయితే 60-70 సంవత్సరాల కింద 60-70 సంవత్సరాల నుంచి కొడంగల్ అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి ఇలా కొడంగల్ అదృష్టంతో పాటు కొడంగల్కు స్థానిక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి ఇలా ఏ వార్డుకు పోయినా, ఏ ఇంటికి పోయినా ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే గతంలో 10 ఏళ్ల కింద రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు. ఆ రోజు రేషన్ కార్డులు ఇచ్చినాయి తప్ప రాజశేఖర్ రెడ్డి అయిన తర్వాత ఈ రోజు వరకు ఎవరికి రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ముట్టలేవు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క కాలనీలో అందరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లతో పాటు రేషన్ కార్డులు వస్తున్నాయి. మళ్ళీ వచ్చే నెల
ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు కూడా ఇవ్వడం జరుగుతుందని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పింది కాబట్టి ఇవాళ ప్రజలందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీ దృష్టికి ఏమైనా సమస్యలు తీసుకొచ్చారా ప్రజలు? ఎక్కడ పోయినా ఏ గల్లీలో పోయినా ఏ ఇంటికి పోయినా ముఖ్యంగా మిషన్ భగీరథ వాటర్ వస్తుంది కాబట్టి మిషన్ భగీరథకు ఆల్టర్నేట్ లేదని చెప్పి చాలామంది చెప్పారు. అవి నోట్ చేసుకున్నాము. దాని తర్వాత ఇండ్ల సమస్య తప్ప వేరే సమస్యలు ఏమి ఇంతవరకు దృష్టికి తీసుకురాలేరు. కాకపోతే ఇక ముందర మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత కొడంగల్లో 350 కోట్లు వచ్చిన రేవంత్ రెడ్డి గారి చొరవతో దాన్ని ఆ అభివృద్ధిని మన గెలిచిన కౌన్సిలర్లు అందరూ ఎమ్మడిపడి ప్రతి ఒక్క గల్లీలో నీళ్లు కానీ మోరీ కానీ రోడ్డు కానీ వాళ్ళు ఎమ్మడి చేసుకోవాల్సిన బాధ్యత కౌన్సిలర్ల మీద ఉంటుందని చెప్పి చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏమైనా డెవలప్మెంట్ జరిగింది 5 ఏళ్లలో మున్సిపల్? 5 ఏళ్లలో ఎక్కడ డెవలప్మెంట్ జరగలేదు, ఏం జరగలేదు కాబట్టి ఇలా ప్రజలందరూ మా ఎమ్మడున్నారు. ముఖ్యంగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? గెలిచిన తర్వాత మున్సిపల్ పీఠం అధిరోహించిన తర్వాత మీరు ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు? గతంలో లెక్క కాకుండా రేపు మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి పారదర్శకంగా ఉంటుంది. ప్రతి వార్డులో ప్రతి ఒక్క నెల మీటింగ్ కంపల్సరీ ఏర్పాటు చేసి ఆ వార్డు సమస్యల మీద దృష్టి సారించడం జరుగుతుంది. ఎందుకంటే గత 10-20 సంవత్సరాల నుంచి ఎక్కడ వేసిన కొంగడు అక్కడనే ఉన్నట్లుంది. గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఇవాళ చాలా అభివృద్ధి పనులు చేసిన ఆయన ఎమ్మెల్యే ఉంటే కూడా ఇవాళ అటువంటి అభివృద్ధి పనులు మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ వచ్చినాకనే జరుగుతున్నాయి. కాబట్టి గల్లీలలో ఎక్కడైనా సీసీ రోడ్లు కానీ మోర్లు కానీ నీళ్లు కానీ నీళ్ళ సమస్య కానీ ఏదున్నా ఖచ్చితంగా ఎమ్మడి తీరుస్తాం. ప్రతి వార్డుకు ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం. మళ్ళీ తర్వాత ఎలక్షన్ల తర్వాత ఆ కమిటీ ద్వారా సమస్యలను అన్నీ ఒకటి పరిష్కరించుకుంటూ పోతాం.